పిల్లలు, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మునుపటి సెషన్లో శరత్ మరియు అతని స్నేహితులు అనుసరణ గురించి, జంతువులు ఆహారాన్ని కనుగొనడానికి, సురక్షితంగా ఉండటానికి మరియు వాటి ఆవాసాలలో నివసించడానికి సహాయపడే ప్రత్యేక సాధనాలు లేదా పద్ధతుల గురించి వారి టీచర్ నుండి ఎలా నేర్చుకున్నారో చూసాము. ఇప్పుడు టీచర్ను జీవవైవిధ్యం అంటే ఏమిటి అని శరత్ అడిగాడు. ఈ సెషన్లో జీవవైవిధ్యం గురించి వారి మధ్య జరిగిన సంభాషణను 4వ తరగతి పర్యావరణ శాస్త్రంలోని మన చుట్టూ ఉన్న జంతువులు అనే పాఠం నుండి నేర్చుకుందాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగిసిన తరువాత మీరు వీటిని అర్థం చేసుకోగలరు. జీవవైవిధ్యం, అంతరించిపోతున్న జాతులు. కీలక పదాలు. జీవవైవిధ్యం, భూమిపై వివిధ రకాలైన జీవరాశులు. రక్షించుట. జీవి, స్వయంగా పనిచేయగల జీవి. అంతరించిపోయినది, ఇకపై ఉనికిలో లేదు. అంతరించిపోతున్నది, కనిపించకుండా పోయే ప్రమాదంలో ఉన్నది. అదృశ్యమైంది. ప్రారంభించడానికి ముందు ఈ సెషన్ కోసం కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. అన్ని రకాల మొక్కలు, జంతువులు మరియు కీటకాలతో నిండిన ఒక పెద్ద అందమైన తోటను ఊహించుకోమని టీచర్ శరత్కు చెప్పారు. కొన్ని ఏనుగుల మాదిరిగా పెద్దవిగా ఉంటాయి మరియు కొన్ని చీమల మాదిరిగా చిన్నవిగా ఉంటాయి. కొన్ని పక్షుల మాదిరిగా ఎగరగలవు మరియు కొన్ని చేపల మాదిరిగా నీటిలో జీవిస్తాయి. ఈ జీవులన్నీ కలిపి జీవ వైవిధ్యాన్ని ఏర్పరుస్తాయి. భూమిపై అద్భుతమైన జీవ వైవిధ్యం కనిపిస్తుంది. భూమిపై జీవ వైవిధ్యం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇది మనకు అవసరమైన ఆహారం, మందులు, కలప, పండ్లు, పంటలు, జలచరాలు, సూక్ష్మజీవులు మరియు అనేక ఇతర వనరులను అందిస్తుంది. ప్రకృతిలో ఏది పనికిరానిది లేదా హానికరం కాదు. అడవులలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. భూమిపై నివసించే వివిధ రకాల మొక్కలు మరియు జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. భూమిపై నివసించే అన్ని జీవులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. భూమిపై ఉన్న అన్ని జీవులతో పాటు మానవులు కూడా జీవ వైవిధ్యంలో ఒక భాగం. మనమందరం నీరు, గాలి, ఆహారం మరియు ఆశ్రయం కోసం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నాము మరియు ఒకరినొకరు ప్రభావితం చేసుకుంటాము. ప్రతి జీవికి ప్రత్యేకమైన శరీర నిర్మాణం, ఆహారపు అలవాట్లు మరియు జీవన శైలి ఉంటుంది. ఈ ప్రత్యేకత వైవిధ్యాన్ని సూచిస్తుంది. వివేకం లేకపోవడం వల్ల మానవులు అడవులను నరికివేసి జంతువులను వేటాడుతున్నారు. ఇది జీవ వైవిధ్య అసమతుల్యతకు మరియు నాశనానికి దారితీస్తుంది. వాతావరణంలో మార్పులకు కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు కారణమని చెబుతూ
ఉపాధ్యాయులు పాఠాన్ని కొనసాగించారు. ఇది జీవ వైవిధ్యానికి హానికరం. ఇది గాలి, నీరు, ఉష్ణోగ్రతలు, సముద్ర మట్టాలు మరియు సముద్ర జీవులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వాతావరణంలో జరుగుతున్న తీవ్రమైన మార్పుల కారణంగా కొన్ని జీవులు అంతరించిపోతున్నాయి మరియు కొన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇది జీవ వైవిధ్యంలో అసమతుల్యతకు దారితీస్తుంది. డైనోసార్ల గురించి మీకు తెలుసా? అవి ఇప్పుడు భూమిపై లేవు. అదేవిధంగా అనేక ఇతర మొక్కలు, పక్షులు, జంతువులు మరియు కీటకాలు ఇప్పుడు కనిపించవు. చాలా కాలం క్రితం భారతదేశ అడవులలో వేలాది పులులు మరియు సింహాలు ఉండేవి. అడవుల నరికివేత వాటి ఉనికికి ప్రమాదం కలిగించింది. దీని కారణంగా కొన్ని రకాల పులులు పూర్తిగా కనుమరుగయ్యాయి మరియు తెల్ల పులులు అంతరించిపోయే అంచున ఉన్నాయి. అనేక మొక్కలు మరియు జంతువులు అంతరించిపోవడానికి మానవ దురాశ ప్రధాన కారణం. ఈ భూగ్రహం దీనిపై జీవిస్తున్న అన్ని జీవులకు చెందినది. కొండలు, సరస్సులు, నదులు మరియు వాటి చుట్టూ ఉన్న మహాసముద్రాలు వంటి నిర్జీవ వనరులపై జీవరాశులు ఆధారపడి ఉంటాయి. అన్ని జీవులకు జీవించే హక్కు ఉంది. మనం ఆ హక్కును కాపాడాలి. మనం మొక్కలను పెంచాలి, జంతువుల పట్ల కరుణ చూపాలి. నీటిని కలుషితం చేయకూడదు మరియు సహజ సంపదను నాశనం చేయకూడదు. జీవ వైవిధ్యం రక్షించబడినప్పుడే మానవులు ఉనికిలో ఉండగలరు. లేకపోతే మానవులు కూడా కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంటారు. అంతరించిపోతున్న జంతువులు మరియు పక్షులను కాపాడటానికి ప్రభుత్వం అటవీ నిల్వలు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలను నిర్వహిస్తోంది. ఈ జంతువులు మరియు పక్షులు మన సంపద అని మనం గ్రహించి వాటిని రక్షించడానికి కృషి చేయాలి. గుర్తుంచుకోవలసిన అంశాలు: ఒక చోట కనిపించే వివిధ రకాల జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు మరియు చెట్లను జీవ వైవిధ్యం అంటారు. అడవులలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. భూమిపై నివసించే అన్ని జీవులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. భూమిపై ఉన్న అన్ని జీవులతో పాటు మానవులు జీవ వైవిధ్యంలో భాగం. ప్రతి జీవికి ప్రత్యేకమైన శరీర నిర్మాణం, ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి ఉంటుంది. ఈ ప్రత్యేకత వైవిధ్యాన్ని సూచిస్తుంది. వాతావరణంలో మార్పులకు కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు
కారణమవుతాయి. వాతావరణంలో తీవ్రమైన మార్పుల కారణంగా కొన్ని జీవులు అంతరించిపోతున్నాయి, మరికొన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఫలితంగా జీవ వైవిధ్యంలో అసమతుల్యత ఏర్పడుతుంది. అన్ని జీవులకు జీవించే హక్కు ఉంది. మనం ఆ హక్కును కాపాడాలి.